పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. The person you are speaking with has put your call on hold. హలో హలో చెప్పే హలో చెప్పే ఏంది కాల్ చేసినావు? ఎందుకే నువ్వు నా లైఫ్ తో ఆడుకుంటున్నావు, నా లైఫ్ ని స్పాయిల్ చేస్తున్నావు అవని. నేనేం స్పాయిల్ చేసింది? నేనేం స్పాయిల్ చేసా? నువ్వు నా లైఫ్ స్పాయిల్ చేసినావు. నువ్వు నా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసినావు. నేను మంచిగా ఇప్పుడు యుఎస్ లో సెట్ అయ్యేదాన్ని, నువ్వు కుళ్ళుతోని నా మ్యాచ్ మొత్తం చెడగొట్టినావు. అవన్నీ నువ్వు బాగుండాలని నిన్ను మంచి కోసమే చెప్పినా. ఏం బాగుండాలి? నువ్వు పోయి చెప్తే వాళ్ళు నా మ్యాచ్ క్యాన్సిల్ చేసిర్రు. నేను ఇంకా ఇప్పుడు వట్టిగా ఇంట్లోనే ఉంటున్నా. అప్పుడు నన్ను మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను తిట్టారా? నీకు కుళ్ళు వచ్చింది కదా, నీకెవరు లేరని చెప్పేసి నాకు అందరు ఉన్నారని చెప్పేసి ఇట్లా చేసినావు కదా నువ్వు. అవన్నీ ఒక్కటి నేనైతే ఏం చేయలేదు. నువ్వు 10 మందితో మాట్లాడుతావు, 10 మందితో తిరుగుతావు, బయటికి పోతున్నావు, ఊరంతా తెలియకుండా ఉంటదా? అవును, నేను తిరుగుతా, అది నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం, నీకెందుకు మధ్యలో? నువ్వు మంచిగా ఉండాలి, ఫ్యూచర్ లో బాగుండాలని నేను చెప్పిందా? నీకు ఎవరు ప్రపోజ్ చేయలే, నీకెవరు కాల్ చేయలేరా? నీకు ఇప్పుడు ఇంత కుళ్ళు కదా నా పైన ఇంత బ్యాడ్ గా చెప్పడం. నువ్వు నీ వల్లనే నా మ్యాచ్ మొత్తం పోయింది. ఇప్పటికి నేను 2 years అవుతుంది ఇంట్లో ఉండి, నాకు ఇంకా ఏ మ్యాచ్ కూడా మొస్తలే. నువ్వు అదంతా చేసుకున్నావు, నేనేం చేసినావు నీకు? నేనేం నాకు వచ్చే ప్రతి మ్యాచ్ ని క్యాన్సిల్ చేస్తున్నావు, నీ ఫ్రెండ్స్ తోటి మెంబర్స్ ఇచ్చినావు. ఎందుకు ఇచ్చినావు అసలు? చెప్పేది నేను గీత, ఫస్ట్ నేను బరాబర్ క్యాన్సిల్ చేస్తాను ఇది. ఎందుకంటే నువ్వు నా మ్యాచ్ మొత్తం నాది చెడగొట్టిన కాబట్టి నేను పక్కా చెడగొడతా. ఇన్ కేస్ నీకు వేరే ఏమైనా నచ్చినా నేను పక్కా చెడగొడతా గీత. అది నాకు ఆ రైట్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ నువ్వే స్పాయిల్ చేసిన లైఫ్ ని. అట్లా ఎట్లా ఊరుకుంటా నేను? ఎందుకే అవన్నీ నాకంటే ఎవరు లేరు అవన్నీ కూడా అనుకున్నా. అమ్మమ్మ తప్ప ఎవరు లేరు. ఏ గీత ఉంది, ఇంకా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫస్ట్ నువ్వు చేసినావు ఇదంతా, అర్థమైందా? నువ్వే అంతా చేసుకున్నావు అవన్నీ. అక్కడ మీ ఇంట్లో తెలిసింది, అతనికి తెలిసింది. ఒక్క నిమిషం గీత, మా ఇంట్లో ఎవరు చెప్పిర్రే? నువ్వు చెప్పలే? నువ్వు అందరితో తిరుగుతున్నావు, మాట్లాడుతున్నావు అని నాకు ఒకటే కాదు, ఊర్లో అందరికి తెలుసు. అదే కదా, నీ వల్లనే తెలిసింది కదా అది. అది అసలు నువ్వెవరు? అది నా లైఫ్, నా ఇష్టం. నేను ఎవరితోనన్నా మాట్లాడితే ఎట్లనైనా ఉంటా, నీకెందుకే? నేను చచ్చిపోతా. నువ్వు చచ్చిపో, ఏదన్నా పో, నువ్వు ఎక్కడన్నా పో, చచ్చిపో. నువ్వు ఇన్ని అన్నం చేసినప్పుడు నువ్వు సావడమే బెస్ట్ కదా. అవని దరిద్రం వదిలిపోతుంది. హలో అవని అమ్మా, అవని. ఎవరు? అవని, నేను జయానమ్మ, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుకుంటున్నారో ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో నేను, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, మొత్తం వింటూ ఉన్నాము. మా కర్మ. ఒకసారి నీతో మాట్లాడించమని చెప్పేసి తను మాకు మెయిల్ చేసింది, మొత్తం విన్నాం మేము కూడాను. ఏంటి అవని నువ్వు మాట్లాడేది? అసలు నీకు అంత నష్టం ఏం చేసింది గీత? అసలు మీరెవరు మేడం మమ్మల్ని అడగడానికి? నేనేదో అనుకున్నా, నేనేదో చేసుకుంటా, మీరెవరు నన్ను అడగడానికి? నన్ను అడుగుతున్నారు మీరు. అంటే నీకు నీ ఇష్టం వచ్చినట్లు నీ మనసుకి ఏది తోస్తే అది చేసుకుంటా పోతావా? చేస్తా మేడం. నమస్తే అమ్మా, నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. చిన్నపిల్లవి ఒక 2 నిమిషాలు ఓపికగా వినమ్మా. ఒకటి వినండి, ఒక్క నిమిషం వినండి. నువ్వు పోయి నీ జీవితానికి సంబంధించి నీకు వచ్చేటటువంటి సంబంధాలు చెడగొట్టుకుంటే మేము ఎవరు అని అడగచ్చు. నువ్వు అమ్మ ఎందుకమ్మా అలా చెడగొట్టుకుంటావు? ఆ అబ్బాయితో ఈ అబ్బాయితో మాట్లాడి వచ్చిన సంబంధాలు ఎందుకు చెడగొట్టుకుని జీవితాన్ని పాడు చేసుకో. నువ్వు ఇక్కడ వేరే అమ్మాయి యొక్క జీవితంతో గేమ్స్ ఆడుతున్నావు. ఇక్కడ మేము మర్యాదపూర్వకంగా నీకు ఫోన్ చేసావు, అమ్మ బంగారు తల్లి అన్నట్టే మాట్లాడుతున్నావు. నువ్వు అదే మర్యాద ఇచ్చి ఒక 2 నిమిషాలు మేము చెప్పేది విను. నీకు, మీ కుటుంబానికి, మీ భవిష్యత్తుకి అందరికీ మంచిది. చచ్చిపోవాలి అనుకుంటే కనుక చచ్చిపోవనేటటువంటిది ఏంటమ్మా మీ స్నేహం? అసలు మీరు స్నేహమేనా? ఎప్పుడైనా కూడా ఇక్కడ జాగ్రత్త అవని, ఇలా వెళ్తే మంచిది కాదు, ఇలా వెళ్తే జీవితం పోతుంది అని చెప్పి పాడవుతుంది అని చెప్పి మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా గీత ఎక్కడికక్కడ నీకు అడ్డుపడుతూ నీకు జాగ్రత్తలు చెప్పేటటువంటి గీతే మాకంటే నీకు బాగా తెలుసు. ఒకే ఒక్క నీకు సంబంధించినటువంటి నీ అమెరికాకి ముచ్చటగా అనిపించేటటువంటి అంత గొప్ప సంబంధం అయితే కనుక ఆచితూచి అడిగేసి జాగ్రత్తగా ఉండి గతాన్ని వదిలేసి ముందుకు పోయి ఉంటే దరిద్రం వదిలిపోయి ఉండేది. నువ్వు అమెరికాలో ఉండేవి, ఈ అమ్మాయికి ఏదో ఒక సంబంధం వచ్చి ఉండేది, హ్యాపీగా ఈ అమ్మాయి ఉండేది. చేతులారా కుంపట్లోకి వెళ్ళి చేతులు పెట్టేసుకుని కాల్ చేసుకుని ఈరోజు నువ్వే కారణం, నా జీవితం ఇలా నాశనం అయింది కాబట్టి నీ జీవితం కూడా ఇంకా ఫర్ ఎవర్ నాశనం అంటే కనుక అర్థం పర్థం ఉండాలమ్మా.
అసలు గీత ఎప్పుడైనా నీ జీవితానికి ఈ సంఘటన కాకుండా ఈ సంఘటనలో తప్పే చేసిందని అనుకుందాం. ఈ అమ్మాయే ప్రచారం చేసి ఆ అవతల కుటుంబ సభ్యులకి చెప్పిందని అనుకుందాం. ఇది కాకుండా గీత నీ జీవితంలో అన్యాయం చేసేటటువంటి వ్యక్తిత్వం ఉందా గీతకి? ఉందా? లేదు సార్. మరి ఒక్క సంఘటనతో ఎలా అమ్మా నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తావు? అంటే అది మ్యారేజ్ విషయం కదా మేడం. అమ్మ మాటల వరకు అయితే ఓకే అమ్మా, ఇక్కడ చేతల వరకు వచ్చింది. ఒక ఆడపిల్లకి అతి పవిత్రమైనటువంటిది ఏదన్నా ఒకటి ఉంది అంటే కనుక తన శీలం, తన భవిష్యత్తు, తన జీవితం. ఈ రోజు సర్వనాశనం చేశావు నువ్వు తన్ని, నువ్వు సర్వనాశనం చేసావు ఈ రోజు. సార్ ఇది కూడా నా జీవితం కదా సార్. మరి అమ్మా నీ నాది కూడా జీవితానికి ఈ ఒక రోజు జీవితమే గీత కదా. కారణం అని ఎలా చెప్తావు అని నువ్వు ఊహించుకుంటున్నావేమో, నీ గీత దగ్గర కారణం proof ఉందా? ఒకటే నేను అడుగుతున్నాను. అవుని ఎంతమంది ఉన్నారు చెప్పు? నువ్వు 4-5 అబ్బాయిలు, సారీ ఆ అమ్మాయి చెప్పిన లెక్క నీకు మళ్ళీ చెప్తున్నాను. నీకు 4-5 అబ్బాయిలతో పరిచయాలు ఉన్నాయంట. అవి ఫ్రెండ్షిప్సా, రిలేషన్షిప్పా, సంబంధాలా ఏంటో మాకు అనవసరం, అప్రస్తుతం అది మాట్లాడటం. ఉన్నప్పుడు ఏమ్మా కేవలం మీరు ఎప్పుడైనా కనుక ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్గా అవనిని ఒక బాయ్ ఫ్రెండ్ కలుసుకుంటే ఓన్లీ గీత ఎదుర్కొంటేనే కలుసుకున్నారా? ఇంకా 3వ కంటికి 4వ కంటికి తెలీదా? చెప్పు. గీత ఒక్కతే సాక్ష్యమా? ఎవరికి తెలీదా? తెలుసు సార్, కానీ వాళ్ళందరూ ఈమె లాగా ఆలోచించరు కదా. ఈమె ఏం తప్పుగా ఆలోచించిందావని నాకు తెలియక అడుగుతాను. ఏంటి అందుగురించి ఇందాకటి నుంచి అడుగుతున్నాను. నీ ప్రాణ స్నేహితురాలు అయినటువంటి గీత గురించి ఒక్క తప్పిదం ఏంటన్నది నాకు చెప్పు. ఆ అమ్మాయి క్యారెక్టర్ లోపం ఒక్కటి చెప్పు, నేను నోరు మూసుకుని వింటా. నా గురించి మొత్తం తెలిసింది ఒక గీతకు మాత్రమే సార్. తను చెప్పకుండా ఇంకెవరు చెప్తారు సార్? అంటే మీ చెప్పండి. ఫ్యామిలీకి గీత ఒక్కటే తెలుసా? మిగతా నీ ఫ్రెండ్స్ ఎవరు తెలీదా? అంత పరిచయం ఉండదు మేడం. గీత ఒక్కటే ఎక్కువ పరిచయం. ఎందుకంటే మా అమ్మతోని మా నాయనతోని మాట్లాడుతుంది. బేసికలీ నిన్ను చూస్తుంటే ఒక పక్క నుంచి జాలేస్తుంది, ఇంకో పక్క నుంచి కోపం వస్తుంది. ఎదురుగుంట ఉంటే కనుక ఒక 2 కొట్టాలని కూడా అనిపిస్తుంది. అసలు ఎందుకు సార్? నన్ను ఎందుకు కొడతారు సార్ మీరు? చెప్తా నీ innocence కి వేరే తల్లి. చెడుగా ప్రవర్తించో లేదంటే నలుగురితో తిరుగో నీ జీవితాన్ని చేజేతులారా వినమ్మా చేజేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ఈరోజు గీత ఎవరితో తిరగకుండా ఎవరితో మాట్లాడకుండా ఒక పాస్ట్ అనేటటువంటి చరిత్ర లేకుండా 5 అబ్బాయిల చేత ఫోన్ చేయించుకుని నానా చండాలం అంతా వినవలసి వచ్చింది. ఆ 4-5 అబ్బాయిల్ని పురమాయించింది కూడా నువ్వే. ఇది పెద్ద క్రైమ్కి తెలుసా? మేము కంప్లైంట్ పెడితే నువ్వు పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి, ఇంట్లో కాదు పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి. అది త్వరగా చూద్దాం. తప్పు ఏంటి ఒప్పు ఏంటి అనేది నువ్వు భ్రమ అనేటటువంటి బేస్ మీద ముందుకెళ్ళేవు, స్టెప్స్ తీసుకున్నావు. నువ్వు ఉన్నది ఊహ, నీది ఒక ఊహ మాత్రమే. విను ఇక్కడ ఏంటంటే 2. ఒకటి ఊహ ఏంటి, మా కుటుంబ సభ్యులకు తెలిసినటువంటి ఏకైక వ్యక్తి గీత ఒకటే కాబట్టి గీత ద్వారా తెలిసింది కాబట్టి నాకు వచ్చినటువంటి అమెరికా సంబంధం గీత వల్లే చెడిపోయింది అనేటటువంటిది ఒక ఊహాజనకమైనటువంటి ఒక హైపోథెటికల్ స్టేట్మెంట్స్. దానికి ఎటువంటి ఆధారం లేదు. కానీ నువ్వేవైతే తప్పులు చేసావో వాటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. 4-5 అబ్బాయిల చేత ఒక ఆడపిల్లకి ఫోన్ చేయించావు. ఆ రికార్డ్స్ అన్నీ ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయి. నీకు ఐదర్ పిచ్ అయినా అయి ఉండాలి, లేదంటే పర్సనాలిటీ డిసార్డర్లు అయినా ఉండాలి, లేదంటే ఎర్రగడ్డగానే వెళ్ళాలి. నేను చెప్పేది విను. నువ్వు ఏ సమాధానం అయితే చెప్పుకుంటావో అది పోలీస్ స్టేషన్లో చెప్పుకో. సార్ ఈ ఆధారాలన్నీ ఎందుకు వచ్చినాయి అంటే కనుక ఈ 5 అబ్బాయిలని నేను ఎందుకు పురమాయించి ఈ అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేసి ఆ 5 సంబంధాలు వెళ్ళి ఇంకో 20 మందికి చెప్పి ఈ అమ్మాయి జీవితాంతం పెళ్లి కాకుండా ఉండిపోయినటువంటి శిక్ష ఈ నా గీతకి నేను ఎందుకు వేసానంటే, గీత వెళ్ళి నా కాబోయేటటువంటి భర్తకు చెప్పిందంటే పోలీసులు అప్పుడు అక్కడ నీ కూర్చోపెట్టి బిర్యానీ పెట్టి అప్పుడు నిన్ను అడుగుతారు, ఏంటమ్మా ఏది ఆధారం చూపెట్టు అంటాం. మేము 10 ఆధారాలు తీసుకొస్తాం. నువ్వేం ఆధారం తీసుకొస్తావు? ఈ జనరేషన్ లో అందరూ మాట్లాడతారు కదా సార్, బాయ్స్ తోని గర్ల్స్ తోని, వాళ్ళందరూ ఫ్రెండ్సే కదా సార్. మీరు అమ్మా నువ్వు ఎవరితోన్నా మాట్లాడుకో. డాక్టర్ గారు అసలు మేము ఎవ్వరం నీ దాని గురించి నీ ఫ్రెండ్షిప్ల గురించి మేము మాట్లాడట్లా, నీ ఇష్టం. నువ్వు ఎట్లా గీత చెప్పిందని చెప్తావు? దానికి ఆధారం ఏంటి అది చెప్పు. ఒక్కతే మా ఇంట్లో తెలుసు సార్. అయితే దట్ ఈస్ నాట్. అమ్మ నువ్వు చిన్నపిల్లవి. ఇప్పటికైనా కూడా నీలో ఒక మార్పు వచ్చి ఒక ఆలోచన వస్తే కనుక ఫుల్ స్టాప్ పెట్టు, లేదంటే మర్యాదగా ఉండదు. ఇంతకు మించి నేను ఇంకో మాట అన్నాను, మర్యాదగా ఉండదు. ఎందుకు నేను ఈ మాట విను ఎందుకు నేను ఈ మాట అంటున్నానో తెలుసా? నేను అబ్బాయిలతో మాట్లాడితే డిఫరెంట్ ఏంటంటే కనుక ఇదే యాటిట్యూడ్ నిన్ను కొంప ముంచింది. ఇదే ఆలోచన శైలి, ఇదే యాటిట్యూడ్ నీ కొంప ముంచింది. రేపొద్దున ఇంకో సంబంధం వస్తే కనుక నీ గడపకి ఇదే మాట తీరుంటుంది. ఏమంటే అందరూ బ్రాడ్ మైండెడ్ కదండి. మేము ఫోన్లో మాట్లాడితే తప్పేంటంటే మొగుడే ఫ్రెండే అంటే సమాజం ఇంకా అంత ఇదైపోలేదమ్మా. నువ్వు చేసినటువంటి సంభాషణలు ఒక పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత నీ కాబోయేటటువంటి భర్తకు తెలియకుండా నీ గతాన్ని దాచిపెట్టి ఒక అబ్బాయితో సీక్రెట్గా మాట్లాడావు. నువ్వు మీ కాబోయే భర్త నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడలేదు. ఇలాగా నువ్వు దాచిపెట్టావు.
దాచిపెట్టినప్పుడు సార్ గీత నేనేం దాచిపెట్టలేను సార్. గీత వచ్చి నీకు చెప్పింది ఏమే ఇక్కడతో ఆపేసే ఫ్యూచర్ పాడవుతుంది, ఇక్కడతో ఆపేసి చెప్పిందా లేదా గీత? చెప్పింది. చెప్పినటువంటి అమ్మాయి నీ జీవితాన్ని ఎందుకమ్మా చెడగొడుతుంది? బాగు చేయాలనుకోక సార్ ఈమె పోయి చెప్తేనే కదా ఇప్పుడు తెలిసేది వాళ్ళకి. ఆధారం చూపెట్టు. నమ్మకం ఆ అబ్బాయికి మొత్తం ప్రపంచం మొత్తానికి గీతనే చెప్పింది. ఈ అమ్మాయి అంతేనమ్మా? ఒక దండోర దప్పు పట్టుకుని ఈమెనే ఊరంతా చెప్పింది. నేను clarity ఎంత ఇస్తున్నాను ఫూలిష్ కానీ గా ఆలోచిస్తున్నావు అవని నువ్వు. ఫూలిషా? శాడిజం మేడం, ఇది శాడిజం. ఆ అమ్మాయి ఒక భ్రమ, ఒక ఊహలో ఒక జీవితాన్ని నాశనం నాశనం చేసింది. చేసేసుకో. సార్ నాదేం భ్రమ కాదు, ఊహ కాదు సార్, ఇదే నిజం. గీతనే చెప్పింది, అదే చెప్పింది. మేడం నేను తనకి చాలా సార్లు చెప్తా మేడం. ఏం చెప్పినావు గీత? నేను చెప్పినా కదా, నువ్వే చెప్పినావు. ఇంకా నువ్వు అలా మాట్లాడుతున్న గీత ఏం మాట్లాడుతుంది? ఏంటి కళ్యాణ్ గారు అమ్మాయి she's not stable in her mindset. ఈ 2 years పాటు ఉన్న జీవితం నాశనం అయితే అందరూ బాగా గడ్డి పెట్టుంటారు ఆ డిప్రెషన్ లో మాట్లాడారు. నిన్ను సమాజం తిరగ అంతా ఎవరు తూతూ వస్తున్నారు? ఉమ్మేస్తుంది. నువ్వు తిరుగు, నువ్వు కాల్స్ మాట్లాడు, నువ్వు బయటికి పో. అక్కర్లేదమ్మా. అమ్మ తల్లి, వద్దమ్మా నీ ట్రైనింగ్ ప్రపంచాన్ని అక్కర్లేదు, ఉద్ధరించకమ్మా. నీ క్రాష్ కోర్స్ మాకు అక్కర్లేదు. కానీ ఆ అమ్మాయికి ఏమి ఇప్పుడు ఎలా తిరగాలో ఎవరితో మాట్లాడాలో నువ్వేం నేర్పించక్కర్లేదు. నీ వ్యక్తిత్వం, నీ ప్రవర్తన ఈ కాల్ ద్వారా అందమైన జీవితం టేకప్ చేస్తుంది. నువ్వు మారటానికి, ఇంకొక తప్పుడు స్టెప్ వేయకుండా ఉండటానికి నీ స్నేహం గడిదగుడ్డి మాకేం అక్కర్లేదు. ఈ అమ్మాయితో మీది అసలు స్నేహమే కాదు, మీరు కలిసి ఉంటేనే అందరికీ సమస్యలు ఇంకెక్కువ. నువ్వు బయటికి వెళ్ళి అవుట్ అవుతావా లేదా, నువ్వు విత్డ్రా అవుతావా, నీ యొక్క పరిస్థితిని అంతా కూడా నువ్వు మళ్ళీ విత్డ్రా అయ్యి ఫ్యూచర్లో ఇలా చేయకుండా ఉండటానికి నిర్ణయించుకుంటావా? నెంబర్ 1. నెంబర్ 2, ఏ సంబంధాలకైతే కనుక పాస్ట్లో నీ ద్వారా చెడగొట్టబడినాయో అందరికీ ఫోన్ చేసి ఇలా నా ద్వారా, నా దుర్బుద్ధి వల్ల, నా అపోహ వల్ల ఈ సంబంధాలను అన్నీ చెడగొట్టిందని అయ్యాను, ఆ అమ్మాయి క్యారెక్టర్ అసలు ఎటువంటి తప్పు లేదు, ఆ అమ్మాయి మీద ఎటువంటి మచ్చ పట్టడానికి లేదు అనేటటువంటి విధంగా ఆ ఫోన్ కాల్స్ అన్నీ మేము సంపాదిస్తాం. వాళ్ళకి నువ్వే నీ నోటు ద్వారా చెప్పాలి. కేవలం సారీ సార్, ఇక ముందు నుంచి నేను చెయ్యను, ఇక ముందు నుంచి ఆ అమ్మాయి జీవితంలో నేను ప్రవేశించను, ఆ అమ్మాయికి ఎటువంటి ఆటంకం కలిగించను అంటే సరిపోదు. అది సరిపోదు. అందమైన జీవితం వేదిక ద్వారా అది సరిపోదు. ఆ అమ్మాయి మీద పడినటువంటి మచ్చని కొంతవరకైనా కడవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఆడపిల్ల జీవితం ఏమనుకున్నావు? తల్లిదండ్రులు లేరు అమ్మాయికి. ఇది సుమన్ టీవీ అమ్మ, ఒక ఛానల్తో మాట్లాడుతున్నావు, అట్లనే మేము పోలీసుల సపోర్ట్ కూడా తీసుకుంటాం. సైబర్ సపోర్ట్ తీసుకుంటాం అమ్మా. ఇప్పుడు ఇదేదో ఓన్లీ ఇక్కడతో అంత కాదు, నేను నోటికి వచ్చినట్టు మాట్లాడేయకు అమ్మా. గీత, ఇంకా మేము ఇంకా అవినీతికి ఇచ్చినటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఇచ్చాము. నయాన మంచి బతిమాలేమో అమ్మ నాయన బంగారం అని అన్నాం, అవి వినలేదు. కోపంగా మాట్లాడినా కూడా ఆమె వినదలుచుకోలేదు. ఆ అమ్మాయి పట్టిన కుందేలకు 3 కాళ్ళు. ఇంకా పోయిపోయి నీ జీవితం ఇంకా సర్వనాశనం చేయడానికి ఆ అమ్మాయి కంకణం కట్టుకుంది. అటువంటి వాళ్ళతో మేము ఇంత టాలరెంట్గా, ఇంత ఇదిగా చూస్తే కనుక మా అందరూ నవ్వుకుంటారు మమ్మల్ని చూసి. నీకు కూడా న్యాయం చేసిన వాళ్ళము. నీ దగ్గర ఉన్నటువంటి మొత్తం ఆధారాలతో పాటు గీత నువ్వు స్టూడియోకి రావాలమ్మా. మేడం అడ్రస్ చెప్తారు, కాంటాక్ట్ నెంబర్ చెప్తారు, మొత్తం ఆధారాలతో రా. ఇక్కడ నుంచి స్ట్రైట్ మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం, సైబర్ క్రైమ్కి వెళ్దాం. నేను కదిలికి వచ్చింది. ఏంటమ్మా సార్? ఇప్పుడు పోలీసులు ఇవన్నీ అంటే ఇంకా నా లైఫ్ స్పాయిల్ అవుతుంది కదా సార్. మళ్ళీ మీరు పోలీసులు నువ్వు వేరే వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయొచ్చా? చెప్పు మేడం, ఒక్కసారి చూడండి కదా, ఇప్పుడు మళ్ళీ నా లైఫ్ స్పాయిల్ అవుతుంది. అందుకే కదా ఎంత సావధానంగా మాట్లాడారు డాక్టర్ గారు. ఎన్ని పాయింట్లు చెప్పారు నీకు ఇప్పటి వరకు, అమ్మ తల్లి అని. మరి సరే చెప్పు, ఏం చేద్దామో చెప్పు. మరి ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని ఎలా ఏ విధంగా పూరిస్తావు? నష్టం జరిగింది ఆ అమ్మాయి జీవితంలో, నీ మనస్సాక్షికి తెలుసు గీత కరెక్ట్ అని, అవునా కదా? అవును సార్. మరి గీత ఒక మంచి అమ్మాయి, ఒక ఆడపిల్ల, తల్లిదండ్రులు లేనటువంటి ఆడపిల్ల, అల్లారు ముద్దుగా ఒక అమ్మమ్మ దగ్గర పెరుగుతూ నానా కష్టాలు పడి ఆ పెద్ద ఆవిడ ఒక 4-5 సంబంధాలు తీసుకొస్తే ఫుట్బాల్లో తంతావా? ఎంత ధైర్యం అమ్మా నీకు? టెల్ ద రెక్టిఫికేషన్ ప్రాసెస్. ఏం చేద్దాం? టెల్ ద రెక్టిఫికేషన్ ప్రాసెస్. ఫస్ట్ అన్కండిషనల్ అపాలజీ చెప్పా అమ్మాయికి. నెంబర్ 2, నీ జీవితంలో నేను ప్రవేశించను, నువ్వెవరో నేనెవరో అనేటటువంటి 2వ మాట. 3వ మాట, ఎవరైతే చెత్త బ్యాచ్లని కొంతమందిని పురమాయించి ఈ మొత్తం సంబంధాలు చెడగొట్టడానికి ప్రయత్నం చేసావో వాళ్ళ ద్వారానే లేదా నీ ద్వారానో వాళ్ళందరికీ జరిగింది, ఈ విధంగా జరిగింది, నా అనాలోచితం వల్ల, నా మూర్ఖత్వం వల్ల ఇలా జరిగిందని చెప్పి మొత్తం నాదే తప్పు అని వాళ్ళకి చెప్పడం అనేది కూడా ఇందులో ఆఖరి భాగం, ముఖ్యమైనటువంటి ఘట్టం. ఈ 3 చేయటానికి నువ్వు రెడీయా కాదు? చెప్పు. వెరీ గుడ్. రెడీ. ఓకే గీత, ఏమని చెప్తావు? ఏమని చెప్తావా అవనికి? అవన్నీ మంచిగా ఉండేదే కాదు సార్. సరేనమ్మా, ఇప్పుడు తను తప్పు తను తెలుసుకుంది. అమ్మా, ఇంకొకటి, అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో చెప్తున్నాం. స్నేహితుల మధ్యన విరోధం పెంపొందించాలనో లేదంటే స్నేహితులు విడగొట్టేటటువంటి ఆలోచన మా వేదికకి ఎప్పుడూ లేదు అసలు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది స్నేహం కాస్త శత్రుత్వం అయ్యి జీవితాలు నాశనం చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు ఈ రోజు నుంచి స్నేహితులు కానే కాదు.
ఆ పదానికి కూడా అర్హత లేదు ఇక్కడ. ఎందుకంటే కనుక ఈ విధంగా సర్వనాశనం చేసుకునే వాళ్ళు వద్దు. నీకు ఒక మంచి ఆలోచన ఉంది, అవని బాగుపడాలనే ఉద్దేశం నీకు ఉన్నా కూడా అవనిలో పూర్తి స్థాయి రియలైజేషన్ వచ్చేంత వరకు దయచేసి నువ్వు అవని దగ్గర దూరంగా ఉండు. ఓకే సార్. ఓకే, ఆ అమ్మాయికి పూర్తిగా ఇప్పుడు మేము చెప్పినటువంటి అన్ని కండిషన్స్ నీకు అపాలజీ చెప్తుంది మా సమక్షంలో, రేపు పొద్దున స్టూడియోకి పిలుస్తాం, ఇక్కడ మా సమక్షంలో అపాలజీ చెప్తుంది, లిఖితపూర్వకంగా ఇక్కడే ఒక డాక్యుమెంట్ రాస్తుంది తను, దట్ ఐ విల్ నాట్ ఇంటర్ఫియర్ విత్ యువర్ లైఫ్, నీ జీవితంలోకి నేను ఎంటర్ అవను, నీ జీవితం ఇదని చెప్పి అది కూడా మా సమక్షంలోనే జరుగుతుంది. మూడో ముఖ్యమైనటువంటి అంశం, మొత్తం ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సంబంధాలకు సంబంధించినటువంటి నెంబర్స్ మాకు ఇస్తే కనుక మన స్టూడియో నుంచే వాళ్ళందరికీ ఈ అమ్మాయి చేత ఫోన్ చేయించి ఏ పరిస్థితులు ఇదంతా జరిగిందని చెప్పి అక్కడ వరకు క్లోజ్ చేద్దాం, నీ మీద పడినటువంటి మచ్చ తూర్చేద్దాం. సరేనమ్మా గీత, ఓకే మేడం. అవన్నీ నువ్వు రేపు ఆఫీస్కి రావాలి. ఓకే వస్తా మేడం. ఓకే గీత, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పింది నీకు ఓకే కదమ్మా? ఓకే మేడం. మీరు లేకపోతే నా లైఫ్ ఎలా ఉండేదో నాకు తెలియదు మేడం. నా పేరెంట్స్ లాగా మీరు నా గురించి అర్థం చేసుకుని నా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్పింది నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. రైట్ అమ్మా గీత, రేపు కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. గీతను కూడా రమ్మన్నారు కదా సార్ రేపు? అమ్మ గీత నువ్వు ఉండాలి, ఆ అమ్మాయి కూడా వస్తుంది. ఓకే సార్. ఓకే రైట్. థ్యాంక్ యూ సార్. ఏం కళ్యాణ్ గారు, త్రోట్ కొంచెం ఇబ్బంది పడుతున్నట్లున్నారు, కొద్దిగా త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లుంది. రైట్ అండి, ఇంకొక ఎపిసోడ్తో మరి మళ్ళీ కలుద్దాం. నమస్తే. తప్పకుండా.